హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇక ఆర్థిక పరిస్థితి, ఖజానా డొల్లతనం ఇవన్నీ ఇక కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి. మొత్తం అమరావతి మీద అభివృద్ధిని అంతా కేంద్రీకరించిన పాపానికి రాష్ట్రంలో సంక్షేమం గాలికి పోయింది. ఇవన్నీ ప్రజలకు తెలిసిందే. ఇక రోజువారీగా ఎట్లాంటి అరాచకాలు, కిరాతకాలు చోటు చేసుకుంటా ఉన్నాయి చూసినాం కదా. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నిన్న మొన్న అమరావతికి సంబంధించి అదొక వేష రాజధాని అని చెప్పి ఒక ఆయన ఎవరో కామెంట్ చేసిండని చెప్పి ఇంకా ఓ పచ్చ మీడియా గగ్గోలు పెడతా ఉంది. కానీ అసలు ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా దిగజారింది అన్నది ఎవడు పట్టించుకోవట్లేదు. నిన్న కాగ్ చాలా తీవ్రంగా తూర్పారబట్టిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కానీ దీని మీద ఎవడు కూడా మాట్లాడాడు, డిబేట్లు పెట్టాడు, డిస్కషన్లు పెట్టాడు అన్నమాట. ఒకసారి ఆయన ఏమన్నాడు, కాగ్ ఏమన్నది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. April 2025 fiscal performance indicates further distress. The CAG uploaded the monthly key indicators for April 2025 and these figures bring to light a very disturbing picture regarding the state finance. సో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తీవ్ర దుర్భరంగా, దుర్భిక్షంగా మారే అవకాశం ఉందని చెప్పి ఆయన ట్వీట్ వేసింది అనమాట. దానికి కాగ్ పెట్టిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం. ప్రభుత్వం చెప్పేదానికి కాగ్ నివేదికలు పూర్తి విరుద్ధం. చంద్రబాబు కూటమి ప్రభుత్వ విధానాలను కడిగి పారేసిన వైఎస్ జగన్. 2025 ఏప్రిల్లో జీఎస్టీ ఆదాయం అత్యధికంగా 3,354 కోట్లని మే 1న ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో జీఎస్టీ ఆదాయం 25% వరకు తగ్గిందని కాగ్ చెప్పింది. మరి ఏ లెక్క నిజం? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుట్రపూరితంగా వ్యవహరించిన సర్కారు మేలో రికార్డు స్థాయిలో జీఎస్టీ ఆదాయం పెరుగుతుందంటూ మరో పత్రిక ప్రకటన. ఐజీఎస్టీ సర్దుబాటు కారణంగా జీఎస్టీ ఆదాయం 796 కోట్లు తగ్గిందని వెల్లడి. సర్దుబాట్లన్నీ లెక్కించాక తేలేదే నికర జీఎస్టీ ఆదాయం. గతేడాదితో పోలిస్తే ఈ ఏప్రిల్లో పన్ను ఆదాయం 12.21% తగ్గుదల. పన్నేతర ఆదాయాలు సైతం 22.01% తగ్గుముఖం. 12.76% తగ్గిన రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయం. సో ఇక్కడ డిజిట్స్ వారీగా మెట్రిక్స్ అన్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. కానీ ఇవేవి కూడా మన పచ్చపత్రికలకు ఈ లుచపాటికి కంటికి ఆనవన్నమాట. ఎంతసేపు మనం ఇంకా ఏవైనా అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏమేమైతే చేయగలమో అవి మాత్రమే చేస్తాం. ఇప్పుడు అయిందో లేదో తెలియని తిరుపతి లడ్డు కల్తీకి సంబంధించి నిన్ననే సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అసలు అందులో ఏమీ జరగలేదు అని చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చింది కదా. ఇప్పుడు దాని మీద సరిగ్గా 4-5 నెలల తర్వాత డిబేట్లు పెట్టే ప్రయత్నం చేస్తాం. అరే రాష్ట్రం ఇట్లా ఆర్థికంగా దివాలా తీసింది, సంగరాకిపోయింది అని చెప్తే ఎవడు పట్టించుకునే ప్రయత్నం చేయలే. గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ను ఏమీ చేయకపోయినా సాక్షాత్తు పార్లమెంట్లోనే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి, ఇంకా అంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది? 4,42,000 కోట్ల 443 కోట్లు ఆంధ్ర రాష్ట్ర అప్పు. అందులో చంద్రబాబుది కనుక తీసేస్తే మొత్తంగా 3 లక్షలకు మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్పినా కూడా ఏమన్నావు, సోమాలియా, శ్రీలంక, జింబాబ్వే ఇట్లా మారిపోతుంది అని చెప్పి మన పచ్చపత్రికల్లో రొచ్చురాతలు రాపించారు. 1-2 10 లక్షల కోట్లని ఒకటి రాస్తాడు, 14 లక్షల కోట్లని ఇంకొకటి రాస్తాడు. ఆఖరికి చంద్రబాబు గారే ఏమో పత్రికలు రాస్తాయి కాబట్టి మేము కూడా క్రాస్ చెక్ చేసుకోలేదని చెప్పి ఆయన ఒక డొల్ల ప్రకటన చేస్తాడు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా ఎవరి మీద పడుతున్నట్టు? రేపు తల్లికి వందనానికి సంబంధించి అది ఇంకొక స్టోరీలో డీటెయిల్గా చెప్తా. అందులో కత్తెరలు విధించేందుకు, కోత విధించేందుకు 1,00,000 డాక్యుమెంట్లు అడుగుతా ఉన్నారట. అసలు వీళ్ళు ఏం చెప్పారు? జగన్కు మించి ఇంకా మెరుగైన సంక్షేమాన్ని అందిస్తామన్నారు కదా, అంతకు మించి అభివృద్ధి చేస్తామన్నారు కదా. ఏది మరి ఆ సంక్షేమం ఏది, ఆ అభివృద్ధి ఏది? మాట్లాడితేనేమో ఇక ఈ బీద అరుపులు, బీద ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. ఖజానా ఖాళీ అయిపోయింది, ఎంతో చేయాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరిస్తలేదు. కేంద్రం నుంచి సబ్సిడీలు, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తున్నా కూడా అవన్నీ మళ్లించే అవకాశం లేదని చెప్పి బీద అరుపులు అరుస్తూ ఉంటాం అన్నమాట. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాగు ఇవన్నీ తూర్పారబట్టినా కూడా మన చెవికి ఎక్కవన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.